పట్టాభి ఈ ఇంటికి రాబోయే అల్లుడు కదండి. చేసుకోబోయే వాడి చేత పరిగిణివాడిని కట్టించి ఆడపిల్లల ముందు ఏడిపించి అవమానపరిచింది విజయ. పాపం పట్టాభి ఉత్త వెర్రోడు. వివాహం అయితే ముక్కుకు తాడేసి ఆడించేలా కనిపిస్తుంది. ఈ వయసులోనే ఇలా ఉంటే ఏమే, ఈ వయసులోనే ఇవన్నీ చేయకపోతే వివాహం అయ్యి 10 మంది పిల్లలు కన్న తర్వాత ఈ సరదాలకు వీలుంటుందా? ఇలా చూడండి, అది బస్తీలో చదవాలని మీరు అన్నారు, నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా, విజయ్కి పట్టాభికి వచ్చే మాఘమాసంలో లగ్నం పెట్టి పెళ్లి జరిపించండి. దాని పెళ్లికి ఇప్పుడేం తొందర? 12 ఏళ్ల తర్వాత ఇప్పుడే అది ఊరొచ్చింది. ఇక్కడున్న పద్ధతులు అలవాట్లు పాతవే అయినప్పటికీ దానికి ఇవన్నీ కొత్త కదా. ముందు వీటన్నిటికీ అలవాటు పడిని కొన్నాళ్ళు సంతోషంగా దాన్ని గడపని. ఆడపిల్ల ఏదో ఒక రోజు పరాయింటికి పోవాల్సిందే కదా. అందుకే నేను ఎంతగా అంటున్నది, పోయే చోట మంచి పిల్లగా అనుకోగా మర్యాదగా ఉండనట్లయితే పిల్లని ఎలా పెంచారో చూడమని మనల్నే తిట్టిపోస్తారు. కనకం, ఆడపిల్ల జీవితంలో సంతోషంగా ఉండేది కొద్ది రోజులే. అది కూడా కన్నవారింట్లో తల్లిదండ్రుల దగ్గరుండే ఆ కొద్ది రోజులే. ఆ తర్వాత మన బాధ్యత తీర్చుకోవడానికి దానికి పెళ్లి చేసి పరా ఇంటికి సాగనంపుతాం. అత్తారింటికి పోయాక తన భర్త, తన పిల్లలు, తన ఇల్లు, మామగారు, అత్తగారు, అది ఇది అంటూ రోజు హైరానే. మీరు నిజం చెప్పారండి. నేను నా పుట్టింట్లో మా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ ఇవాళ పెళ్ళేడు పిల్ల ఇంట్లో తిరుగుతుంటే గుండెల మీద కుంపట్లా ఉందండి. విజయ్ వస్తుంది, నువ్వే మరొక. అరేదే, ప్యాంటు షర్టు నీకు బాగున్నాయమ్మా. విజయ, నువ్వు మగాడిగా పుట్టాల్సిందనివి. సరే, ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకురా, పోంచేద్దాం. ఆగవే విజయ, ఆగవేంటి? పొగరు ఎక్కువైపోయింది, అంతా మీ గారం. ఏంటేది రోజు సైకిల్ తొక్కుతూ వచ్చేది, ఇవాళ తిప్పుకుంటూ వస్తుంది. అదే కదా. జాబిలి నడుస్తుందిరా. బస్ వస్తుందిరా. వెళ్ళటోరు దిగండి. సరోజాదేవి కూడా నిన్ను చూసి ఎన్నాళ్ళైంది బావా. ఏం సరోజాదేవి, ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తుంటే రౌడీలు కేడీల్లా ఉన్నారు. ఎవడైనా నిన్ను అల్లరి పెట్టి గొడవ చేశాడా? చెప్పు, కాల్చి పారేస్తాను. అదేం వద్దు బావా, అందరూ అన్నదమ్ము లాంటి వాళ్ళు. చెల్లాయా, ఇంటికి చెప్తాను. అలాగా సరోజాదేవి, విజయ, వి ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏమిటి దాని అర్థం? ఏమిటంటే వీళ్ళందరూ నిన్ను చూసి మహా గర్వపడుతున్నారట. వస్తానండి. రా బావా. సరే వీళ్ళు ఈ కార్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? దండాలు బాబు. దండాలయ్యా. నమస్కారం. దండాలు బాబు.
ఏమయ్యా ఏమ్మా మనం బెచ్చగాళ్ళమా పంచెలు చెర్లు తీసుకోవడానికి పని ఏదైనా అడగండి అయ్యా పనంటూ దొరికితే పంచెల చెర్లు మనమే కొనుక్కోవచ్చు వాళ్ళని మనం మార్చలేం చచ్చినా మారరు మనమైనా మారదాం ప్రతిపక్షమా? ఆగిపోయామే పోరా. విజయ్ నీ బావే ఎక్కడికి పో, మేము ఉన్నాంగా. ఏం బావా ఎప్పుడు తోడుంటేనే వస్తావా? అవును ఏమిటిలా వచ్చావు? విజయ ఏమిటి? ఏం లేదు. ఓకే తర్వాత ఏం పాటే? చిన్ని చిన్ని ఆశ. రే విజయ చిన్ని చిన్ని ఆశను వాయిస్తుందిరా, నువ్వు నీ ఆశ వాయించరా. విజయ్ ఒక చిన్న విషయం. ఏమిటి? బాగున్నావా విజయ్? ఉన్నాను. భోంచేసావా? చేశాను. ఇక్కడ గాలి చాలా చల్లగా వీస్తుంది కదా. అవునరా, దేశంలో సక్రమంగా వర్షాలు పడి పంటలు బాగున్నాయని అడుగు. దేశంలో పోరా, చావట. మూర్తి అడుగుతా. విజయ నేను నీకు బావనేగా? అవును. నువ్వు నాకు మరదలేగా? అవును. మరి మరదలు బావనే పెళ్లి చేసుకోవాలి కదూ? అలా పెళ్లి చేసుకోవాలని చట్ట ఉందా? ఉందా? ఓ, ఉండొచ్చు ఉందిరా. లేదు లేదు, నిజంగా లేదు. ఎందుకు రా? ఏం బావా ఉందా? తెలీదు. ఏం బావా నన్ను చేసుకోవాలని నీ కోరికుంది కదూ? అవును. నాకు ఓ కోరికుంది, చేస్తావా? చెప్పు విజయ్, నీకోసం ఏమైనా చేస్తాను. పెద్ద కష్టమేం కాదు. నేను చేసుకోబోయేవాడు డాన్సర్ అయి ఉండాలి, పాటలు పాడాలి. ఏం బావా డాన్స్ చేస్తావా? డాన్సా? సరిపోని పాడతావా? పాట? సరే చెప్పరా, సరే చెప్పు. పాడతా. నే పాడే పాట నువ్వు పాడితే నేను నిన్ను చేసుకుంటా. ఇక మొదలెడదామా? సూపర్. ఏం విజయ, నువ్వు చెప్పినట్టు మన పట్టగాడికి ఆటలు చదగాల, పాటలు చదగాల. కానీ నువ్వు చెప్పిన దానికంటే గొప్పగా మన గురువు గారు అందరినీ బేరం అనిపించారు. మరి నువ్వు గురువు గారిని పెళ్ళాడతావా? ఇలా చూడు విజయ, నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. రెండే పెడదాం. ఎంత మంచి మాట చెప్పారు కదా. అవునే. యారామూర్తి, నీకు వివాహం అయింది కదా, నీ పిల్ల నేను పేవించే చేసుకుందా? అది ప్రేమించి చేసుకుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రేమించిన పిల్లే వేర్రా. ఎవరా? ఎవరా? కుసుబ్. నమస్కారం. అడిగానా? ఎవరు? నాయుడా? అవును పెద్దయ్యా. బాగున్నావా నాయుడు? ఉన్నాను పెద్దయ్యా. వేగంగా పోకు, చూసిపో. అలాగే. నేను చూసిపోవాలట. వీడు నడవడానికి చేతిలో కర్ర, పక్కన మనిషి కావాల్సి వచ్చిందే. వీళ్ళంతా ఎందుకు బతకడం? పుట్టారు, అనుభవించారు. ఓ చుక్క విషం తాగి చచ్చిపోవచ్చు కదా. వీళ్ళు చచ్చిపోతే పోలీసులు కేసు ఏమన్నా పెడతారా, లేక పోస్ట్ మార్టం పంపిస్తారా? వీళ్ళు బతకడం వల్ల వీళ్ళకి యాతన, పక్క వాళ్ళకి యాతన. హు! ఏం పిల్లలారా, స్కూలు పోతున్నారా? పోండి పోండి, బాగా చదువుకోండి. వీళ్ళంతా చదువుకొని ఏం సాధిస్తారా? మన దేశంలో ఎవడైనా నిరుద్యోగి ఉన్నాడంటే వాడు బాగా చదివిన వాడై ఉంటాడు. కానీ బొత్తిగా చదువు రాని వాడు ఏదో పని చేస్తున్నాడు, బతుకుతున్నాడు. ఈ మధ్య మన దేశంలో స్కూళ్ళు, కాలేజీలు పెట్టారే, పిల్లలకు చదువు చెప్పడానికి అనుకుంటున్నావా? అదేం కాదు, బాగా డబ్బులు పొందడానికి. స్వార్థపరులు, దొంగనాయాలు. నాయుడు గారు వస్తున్నాడు రా భజనగాడు. నాయుడు గారు, ఏంటయ్యా? రామకోట గారి పెళ్ళం ప్రసవించిందండి. మగబిడ్డ? కాదండి, ఆడపిల్ల. అవునండి. మీరంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? 3, 6, 9 అన్నట్టు ఆడపిల్ల పుట్టిందని ఎలా చెప్పగలిగారండి? అయ్యా, నేను అప్పుడే అనుకున్నానండి. ఏమిటి? కొన్నాళ్ళుగా మీ మొహం మారుతూనే ఉందండి. మీ మొహంలో గొప్ప కళ వచ్చిందండి. రోడ్లో నడుస్తూ ఎక్కడో పుట్టిన పిల్ల అది ఆడపిల్లే అని మీరే పురుడు పోసినట్టు ఖచ్చితంగా చెప్పేశారే. మీరు ఎలా చెప్పగలిగారు? అయ్యా, పూర్వం మీ మొహం ఎలా ఉండేదో తెలుసా అండి?
ఎలా ఉండేది? ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ మొహంలా ఉండేది. ఇప్పుడు కోట శ్రీనివాసరావు ఉన్నారు. వెల్లటూరు గ్రామ ప్రజలారా, వచ్చే ఆదివారం మన వెల్లటూరు కుస్తీ సాధులకి, కొనుగోళ్ల కుస్తీ వస్తాదులకి మహత్తరమైన కుస్తీ పోటీలు జరుగుతాయి. కుస్తీలు చూడడానికి అందరినీ రండి రండి అని ఆహ్వానిస్తున్నాం. ప్రవేశం ఉచితం.